సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అంటున్నాడు. ఎలా చేశాడు ఈయన విశాఖపట్నంలో జూన్ 4వ తేదీన? జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. ఇంకా జరుగుతూ ఉంటుంది. రాత్రి 8 గంటలైనా జరుగుతూ ఉంటుంది. జరుగుతుండగానే ఆయన ప్రమాణ స్వీకారం ఎలా చేస్తాడు? అయితే ఎందుకు అంటున్నాడు ఇలా చేస్తానని? అయితే ఎందుకంటే విశాఖపట్నం నేను గెలిస్తే విశాఖపట్నం రాజధాని అని ఇండైరెక్ట్గా ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు. నేరుగా కూడా చెప్పొచ్చు విశాఖపట్నమే రాజధాని అని ఈ టైంలో. కాకపోతే ఎందుకు చెప్పట్లేదు? విశాఖపట్నమే రాజధాని అని ఈ సమయంలో చెప్తే గుంటూరు, కృష్ణా మరియు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఓట్లు వేరు కాబట్టి అదంటున్నాడు. రెండోది ఏంటంటే వైనాట్ 175 నుంచి ఈయన వైనాట్ 175 అంటున్నారు. వీళ్ళ కార్యకర్తలు 100 సీట్లైనా ఖచ్చితంగా గెలుస్తామని ఒక కాన్ఫిడెంట్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ అది కూడా కొంతమందిలో అనుమానం ఏర్పడింది. కాబట్టి నేను జూన్ 4న ప్రమాణ స్వీకారం చేస్తా అంటే ఖచ్చితంగా 100 సీట్లైనా గెలుస్తాం, మావాడు ప్రమాణ స్వీకారం చేస్తారని కార్యకర్తలు నమ్మించడానికి. థ్యాంక్ యూ.